తేజ గారంటే చాలా మంది ఇండస్ట్రీలో ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఆయన చాలా స్ట్రిక్ట్ అండ్ సెట్స్ లో కొడతారు, ఏదైనా సీన్ మంచిగా చేయకపోయినా ఒక డిసిప్లిన్ అని చెప్పేసి చాలా మంది ఆయన ఎంత హార్డ్ వర్క్ పర్సన్ అంతే స్ట్రిక్ట్ అని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు? ఆయన చాలా మంచి మనిషి, చాలా డిసిప్లిన్డ్ పర్సన్. ఆయన గురించి చెప్పేంత దాన్ని నేను కాదు. కానీ నేను మాత్రము ఎక్కడ ఏ లొకేషన్లో ఆయన కోపంగా ఉన్నారని మాత్రం నేను చూడలేదు. ఆ సినిమా వరకు నేను విన్నాను, నువ్వు నేను టైంలో మేము విన్నాము. కానీ సార్ మాత్రము చాలా ఎంకరేజబుల్ పర్సన్, చాలా మంచివారు. కానీ మీకు భయం వేయలేదా? అంటే లైక్ అమ్మో డైరెక్టర్ మళ్ళీ టేక్స్ ఎక్కువ తీసుకుంటే నన్నేమన్నా అంటారేమో అని భయపడలేదా? అస్సలు లేదు మా, అసలు భయం కానీ అదేం లేదు. వర్క్ చేసాం హ్యాపీగా. ఇలా నేను నార్మల్గా సీరియల్స్ అవన్నీ వర్క్ చేశాను కదా, సో అదే ఎక్స్పీరియన్స్తో వెళ్ళాను, వర్క్ చేసి వచ్చాను. కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది నాకు అంత రికగ్నిషన్ వస్తుంది అని నేను అనుకోలేదు. సో మీరు ఫస్ట్ గుర్తుందా మేడం, అంటే జయం మూవీలో ఫస్ట్ సీన్ ఫస్ట్ డే, అంటే మీరు లొకేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ సీన్ ఏం జరిగిందో గుర్తుందా? ఓకే ఓకే ఓకే, అది తేనె పడుతుంది. అప్పుడు నితిన్కి నేను చెప్తుంటాను అనమాట, వెళ్ళున్నా నాకు ఇంట్లో సరుకులు లేవు, సరుకులు తీసుకుని రా అని చెప్తుంటారు. ఆ సీన్ అనమాట ఫస్ట్ సీన్. ఓకే, అది చేసాం మేము. ఓకే, సో నితిన్ గారితో బాండింగ్ ఎలా ఉండింది మీకు? ఫైన్ మా. సో ఇప్పుడు ఎంత సూపర్ స్టారో మీకు అందరికి తెలిసిన విషయమే. డాన్స్ విషయంలో కావచ్చు, హీరో విషయంలో కావచ్చు, చాలా ఎంత పెద్ద స్టార్స్ అయిపోయారో తెలుసు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. కాంటాక్ట్ లో ఉంటారా? కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు నేను వర్క్ చేయలేదు కదా, మధ్యలో నేను బ్రేక్ తీసుకున్నాను కాబట్టి, సో మళ్ళీ కలుస్తామనే హోప్ అయితే ఉంది నాకు. ఓకే, ఇక వెళ్ళవయ్యా వెళ్ళు 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 డైలాగ్ తో సదా గారు ఎంత ఫేమ్ వచ్చిందో ఇప్పటికి. డి ప్రోగ్రామ్ లో కావచ్చు, లైక్ మనకి ఏదైనా జడ్జిమెంట్ ఏదైనా వస్తే ఆవిడ వస్తుందంటే కంపల్సరీగా బీజిఎం ఉండాల్సిందే. సో ఎంత ఫేమ్ వచ్చిందో సాంగ్ తో, మనకి ఓన్లీ ఆ డైలాగ్ తో ఎంత ఫేమ్ వచ్చిందో తెలుసు. మరి సదా గారితో బాండింగ్ ఎలా ఉండింది? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇప్పటికీ టచ్ లో ఉన్నారా? లేదు, నేను ఇప్పటి వరకు నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళలేదు కాబట్టి నాకు నేనే వాంటర్లీ బ్రేక్ తీసుకున్నాను ఒక 6 years నుండి. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత జయం మూవీకి? చాలా తక్కువ రెమ్యునరేషన్. అంటే ఎంత ఉండొచ్చు? 5,000. ఓకే, సో ఫస్ట్ రెమ్యునరేషన్ 5,000. సో జయం మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆ జయం నుండే నాకు రికగ్నిషన్. సో ఆ సినిమా నుండి నన్ను పెద్ద పెద్ద వాళ్ళు పిలిచారు. ఎలా వర్క్ చేసుకుంటూ వెళ్ళానో నాకు కూడా అసలు తెలియదు, చాలా రికగ్నైజ్ అయ్యాను. ఓకే, ఫస్ట్ జయం అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఫస్ట్ గా మీరు అంటే లైక్ గుర్తుపట్టి, అంటే లైక్ మీకు ఆ హ్యాపీనెస్ ఎలా అనిపించింది? నేను ఆ మూవీ చూడడానికే వెళ్ళాను. అందరూ మేము ప్రీమియర్ షో చూసాము, అయినా కూడా మళ్ళీ చూడాలి జనం మధ్యలో ఎలా ఉంది రికగ్నిషన్ అనుకుని వెళ్ళాను. ఎంత బాగుందంటే అసలు నా డైలాగ్ థియేటర్ అంతా క్లాప్స్, అసలు వర్డ్స్ వినబడట్లేదు. ఆ డైలాగ్ చాలా బాగుంటుంది మేడం. సదా కూడా నన్ను అడిగింది, అందరూ క్లాస్ కొట్టారు, అసలు ఏం చెప్పారు మీరు, ఏం చెప్పారని ఎంత క్లాప్స్ కొట్టారు వాళ్ళ అర్థం కాలేదు. ఓకే, సో అంటే లైక్ ప్రతి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి సినిమా ఎంత సెట్స్ లో ఎంత కష్టపడతామో, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ మాట్లాడుకునే లైక్ ఆ సినిమా సూపర్ హిట్, దీంట్లో కాన్సెప్ట్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పినప్పుడే మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది కదా. సో అప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా గ్రేట్ఫుల్ గా మీ దగ్గరకు వచ్చి లైక్ సెల్ఫీ ప్లీజ్ అని చెప్పి ఎవరైనా చాలా గుర్తున్నాయా మీకు? సో మాతో కొన్ని షేర్ చేయండి. ఒకటి ఇన్సిడెంట్, ఒకటి జెమినీ మూవీలో వెంకటేష్ గారితో ఒక సీన్ చేసాం మేము. ఓకే, యూసుఫ్ కూడా అక్కడ ఆ ఏరియాలో చేసాం. అక్కడ చూసిన వాళ్ళు నన్ను హీరోయిన్ అనుకున్నారు. ఓ మై గాడ్, నన్ను హీరోయిన్ అనుకుని మీరు వెళ్ళొద్దు, మాకు ఒక ఫోటోగ్రాఫ్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతనే మీరు కదలాలి అని నా వెహికల్ ని ఆపేశారు అనమాట. అందరు మేనేజర్స్ అందరు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఇప్పుడు అలానే అంటారు, మళ్ళీ మేము తెరపైకి చూస్తే హీరోయిన్ గా వెలుగుతుంటారు. అంటే కాదమ్మా, నేనేదో చిన్న క్యారెక్టర్ కోసం, సైడ్ యాక్టర్ కోసం వచ్చాను నేను అంటే అసలు నమ్మలేదు అబ్బాయి. నేను మళ్ళీ వెహికల్ దిగి ఫోటో ఇచ్చిన తర్వాత తను మమ్మల్ని విలనిచ్చాడు. సో ఇప్పుడు మీకు మీ టాలెంట్ మీకు అర్థం కాల, అప్పుడు హీరోయిన్ గా అనుకున్నారు కదా, హీరోయిన్ గా నిజంగా అలా అనుకుంటేనే కదా సో మీ ఫేమ్ అక్కడే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ.